నాగరాజు, బాదిని నాగరాజు. ఏ ఊరు మీది? వెల్లల చెరువు మండలం, బాపట్ల జిల్లా. మండలం సంతమావలూరు, బాపట్ల జిల్లా. ఏ విత్తనం వేశారు మీరు? తేజరాజు వేశారు. ఎంత ఎకరం ఇది? ఎంత మొత్తం చేయను? 2 ఎకరాలు చేయను. ఒకసారి పక్కదానికి మన దానికి చూపించు. డిఫరెన్స్ చూడండి. పక్కది ఇది మందండి, వేరే విత్తనం మనది. ఇది మంది తేజరాజు అనే వెరైటీ. ఇది దాని పక్కనే ఉండొచ్చాను. రోజులు ఒకటేనా? మనకంటే 10 రోజుల ముందు. అది 10 రోజుల ముందు. ఇది అయినా మంది క్వాలిటీ చూడండి ఒకసారి. మొత్తం జూమ్ చేసి చూపించమా. క్రిజా సీడ్స్ వాళ్ళది తేజరాజు. ఇవాళ డేట్ ఎంత? ఇవాళ 28 చూడండి. 26 కాదు, 28వ తారీఖు, 27వ తారీఖు, సారీ 27వ తారీఖు 12వ నెల 2025. మనకంటే మన సేల్స్ ఇది చూడండి ఒకసారి. కాపు చూడండి ఎంత. అంతా ఇప్పుడే సెట్టింగ్ అవుతుంది కదా కాపు. 20 రోజులు ముందు ఎప్పుడు వేసారు మీరు? ఏ నెలలో వేసారు? సెప్టెంబర్లో వేసారా? చూడాలి, డైరీ చూడాలి. సెప్టెంబర్. ఒక 100 రోజులు పైరు. 100 రోజులు పైరు. చూడండి ఒకసారి కాప్ సెట్టింగ్ చూడండి. క్రిజా సీడ్స్ వాళ్ళు. సైజ్ ఎట్లా ఉంది? సైజ్ బాగుందండి. సైజు ఎస్ఎస్సి 22 మీద ఇది బాగానే ఉంది. సైజ్ బాగానే ఉంది. మళ్ళీ పూత ఉంది కదా. సెట్ అవుతా మరి పైకి వస్తా. గింజ శాతం ఎట్లా ఉంది? గింజ శాతం మన దాకా ఆడేం ఫస్ట్ దాకా చూడు మొత్తం కాపీ చూడండి. ఇది చూడు సురేష్, మొన్న తీసి చూసాం కదా, బాగానే ఉంది గింజ శాతం. పక్క దాంతో పోల్చుకుంటే మనది గింజ శాతం కూడా పెంచుంది. చూపించాగా నీకు గింజ లాస్ట్ దాకా ఉంది. వైరస్ పరంగా ఎట్లా ఉంది? ఇబ్బంది లేదు. చూడు ఒకసారి పూత చూడండి ఎంత ఉందో. ఇది చూడండి ఒక్కసారి లేపు. ఇంత పచ్చికాయ అండి, బాగా హెవీగా ఉంది పచ్చికాయ. క్రిజా సీడ్స్ వాళ్ళది తేజరాజ్. వాళ్ళ డేట్ వచ్చేసి 27వ తారీఖు 27వ తారీఖు 12వ నెల 2025. ఒక్కసారి చూడండి మొత్తం కాపే. ఇదిగో చూసుకోండి. కాయ సైజు చూడండి ఒకసారి. కాయ సైజు, గింజ శాతం కూడా మొన్న రైతుకి చూపించాను నేను. తీసి పక్క చేయను మంది ఏంటంటే వెయిట్ ఎక్కువ వచ్చిందని చెప్తే నమ్మలేదు. ఒకసారి నేను గింజలు కూడా దీంట్లో లెక్క పెట్టి చూశాను. దాని మీద ఏదైనా 25% దీంట్లో గింజ శాతం కూడా ఎక్కువ ఉంది. చూడండి మొత్తం కాపే చూడండి ఒకసారి. మొత్తం తిప్పు నారాజు గారు, మీరు కూడా ఇవ్వండి. ఇది లేపు ఇది చూడండి. ఇంకా అది లేపు చూడండి. చూసుకోండి చుట్టూ. ఇదిగో పెడితే చూడండి. క్రిజా సీడ్స్ వాళ్ళది తేజరాజ్. ఇదంతా చేయనండి. ఇదంతా 2 ఎకరాలు చేయను. ఇదిగోండి మొత్తం కాపీ. చెట్టు చూడండి, స్ట్రెచ్చరు అంతా కింద నుంచి కాసుకుంటూ వస్తుందండి. మెయిన్ బెనిఫిట్ ఏంటంటే కింద నుంచి కాసుకుంటూ వస్తుంది. ఇది కూడా ఇదిగో చిక్కదనం, కాపు బాగా చిక్కదనం. కెమెరాలో పర్ఫెక్ట్గా పడవచ్చు పడపోవచ్చు. పచ్చికాయ కదా. ఇదిగోండి చూడండి. ఇది బ్రాంచ్. ఈ బ్రాంచ్ చూడండి ఎన్ని కొమ్మలు, ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. నీకు సైజు పరంగా కానీ తూకం పరంగా కానీ మళ్ళీ ఫ్లవరింగ్ ఉంది. వైరస్ అనే మొక్క ఎక్కడైనా ఒక చోట ఉంది, నేను లేదు అనేవైతే లేదు, ఎక్కడైనా ఒకటి ఉంది. చూసుకోండి పక్క దానికి మన దానికన్నా 10 రోజుల ముందండి. ఇది వచ్చేసి వెల్లల చెరువు నుంచి అచ్చేపాలెం పోయే రోడ్డు పక్క నుంచేనండి. పేరు బాదిని నాగరాజు గారు. వేసినందుకు ఎట్లా ఉంది? ఏమనిపిస్తుంది? వేసుకోవచ్చు. అదే అదేమో ఎర్రగా ఉంది, ఇదేమో మంచి క్వాలిటీ మీద. ఇప్పుడు ఎంత హైట్ ఉంది నాగరాజు గారు? ఎంత హైట్ ఉంది? 3 అడుగులు చిల్లర ఉంటుంది. 3 అడుగులు. చూడండి ఇంకా పూత చూపించండి ఒకసారి. పూత చూడు, ఇదంతా పూతే కాపు. మళ్ళీ పూత స్ట్రక్చర్ మిస్గా అట్లా నల్లిలో కూడా మిస్గా అట్లా. అదే పండు కూడా రాలేదు, లేదు తక్కువ పండు కూడా. కింద లేపమ్మా సురేష్. కింద నుంచి కూడా కాపే. ఓకే నారాజు గారు. రైట్.